అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్ వాళ్ళ 15th డిసెంబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా ట్రెండ్ బలహీనంగా ఉంది. నికే 1.2% డౌన్, హాంకాంగ్ ఆల్మోస్ట్ 1% డౌన్, షాంఘై కూడా దాదాపు 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. చైనాస్ రీటైల్ సేల్స్ గ్రోత్ షార్ప్లీ మిసెస్ ఎస్టిమేట్స్ ఇన్ నవంబర్. సో నవంబర్ నెలలో వచ్చిన చైనా రీటైల్ సేల్స్ డేటా ఆశించిన స్థాయిలో గ్రోత్ని ఇవ్వలేకపోతుంది. కన్జంప్షన్ వర్రీస్ అనేది స్టిల్ చైనాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనేది కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే కాపర్ కుడ్ హిట్ స్ట్రాటోస్ఫెరిక్ న్యూ హైస్ యాజ్ హోర్డింగ్ ఆఫ్ ద మెటల్ ఇన్ యుఎస్ కంటిన్యూస్. ఇప్పుడు మెటల్స్లో ఎస్పెషల్లీ ప్రెషస్ మెటల్స్ తర్వాత లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ తర్వాత ఇప్పుడు కాపర్ అనేది ఒక కొత్త హైని టచ్ చేయడం కూడా చూస్తున్నాం. యూఎస్లో మేబీ హోర్డింగ్ ఆఫ్ మెటల్ కొనసాగుతుంది. మరి నెక్స్ట్ ర్యాలీ కాపర్లో ఉండొచ్చు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట. సో అదొక అప్డేట్. అలాగే గోల్డ్ పరంగా $4,357 ఆల్మోస్ట్ 7 వారాల గరిష్ట స్థాయి దగ్గర మళ్ళీ గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా $63 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. క్రిప్టోస్లో బిట్కాయిన్ బిలో $90,000 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. అలాగే ఆయిల్ మనకు $61 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా. మెజారిటీ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంటే ఎస్పెషల్లీ మనకి ఏషియన్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అయితే చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యూఎస్ మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా దాదాపు 6% నుంచి 1.5% మేర నష్టాలతో ముగిసిన నేపథ్యంలో మన మార్కెట్స్ మీద కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఎందుకంటే పెద్దగా న్యూస్ ఫ్లో ఏది మార్కెట్స్కి లేవు. అది కూడా వన్ ఆఫ్ ది న్యూస్గా చెప్పుకోవాలి. ఎందుకంటే పాజిటివ్ న్యూస్ ఏది అంతగా మార్కెట్స్ని ప్రభావితం చేసే అవకాశం ఏం లేదు. కొద్ది గొప్ప ఏదైనా ఉందంటే క్రూడ్ ఒకటి $61 దగ్గర ఉంది అన్నది ఒకటే కొద్ది గొప్ప పాజిటివ్ అంశం ఉంది. కానీ అదర్ దెన్ దట్ రూపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మెజారిటీ మనకు నెగిటివ్ న్యూస్లోనే ఎక్కువగా ఉంది. అటు డొమెస్టిక్గా చూసుకున్నా, ఇంటర్నేషనల్గా చూసుకున్నా. స్పెసిఫిక్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే విప్రో 3 years పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది విత్ మైక్రోసాఫ్ట్ టు హెల్ప్ ఎంటర్ప్రైజ్ అడాప్ట్ ఏఐ సొల్యూషన్స్. ద కంపెనీ హెస్ ఆల్సో పార్ట్నర్డ్ విత్ గూగుల్ టు అడాప్ట్ జెమినీ ఎంటర్ప్రైజెస్ అక్రాస్ గ్లోబల్ ఆపరేషన్స్. సో విప్రోకి అటు మైక్రోసాఫ్ట్ నుంచి, గూగుల్ జెమినీ నుంచి పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ అడిషనల్గా $776 కోట్ల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. స్విగ్గీ 10,000 కోట్ల రూపాయలని రైజ్ చేసింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా. మెజారిటీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లైక్ ఐసిఐసిఐ ప్రూ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లాంటివి టాప్ సబ్స్క్రైబర్స్గా నిలిచాయి. అరబిందో ఫార్మాలో ఇక్కడ తెలంగాణ ప్లాంట్లో ఫామ్ 483 ఇష్యూ చేశారు. బట్ దాని సివియారిటీ ఏంటి అనేది మనకు తర్వాత తెలుస్తుంది. టాటా పవర్ 2,000 కోట్ల రూపాయల వరకు సమీకరించింది ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా. గోదావరి పవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ BEESలో 1,625 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు వెల్లడించింది. 10 గీగావాట్ సామర్థ్యం నుంచి 40 గీగావాట్ల సామర్థ్యానికి ఈ కెపాసిటీని పెంచేయాలనేది కంపెనీ లక్ష్యంగా ఉంది. పేటీఎం అడిషనల్గా 2,250 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ పేమెంట్ సర్వీసెస్లో రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా. సో గ్రాన్యూల్స్ ఇండియాకి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ EIR అంటారు, దాన్ని ఇష్యూ చేసింది. దాని సివియారిటీ ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. కేసీ ఇంటర్నేషనల్ 1,150 కోట్ల రూపాయల కొత్త ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. అశోక బిల్డ్కాన్ ఈ జాయింట్ వెంచర్ రిసీవ్డ్ వర్క్ ఆర్డర్ ఫర్ BMC ప్రాజెక్ట్ దాదాపు 1,041 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ గెలుచుకున్నట్టు అశోక బిల్డ్కాన్ వెల్లడించింది. సో ఇవన్నీ కూడా మేజర్గా స్టాక్స్ పరంగా మనం చూస్తే. సో IPO పరంగా పార్క్ మెడి డే 3 రోజున 8.1 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఇందులో రీటైల్ పోర్షన్ 3 రెట్లు, NII పోర్షన్ 15 రెట్లు, క్విబ్ దాదాపు 12 రెట్లు సబ్స్క్రైబ్ అవగా నెఫ్రో కేర్ ప్లస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కూడా డే 3 రోజున 14 times సబ్స్క్రైబ్ అయింది. అందులో రీటైల్ పోర్షన్ 2 times, NII 24 times అండ్ క్విప్ కూడా 27 times దాకా. ICICI ప్రూ, AMC ఇంకా IPO మనకు ఉన్న సంగతి తెలుసు. డే 1 మాత్రమే అయింది, ఇంకా డే 2, డే 3. ICICI ప్రూ AMCలో డే 1 రోజునే 72% సబ్స్క్రైబ్ అవ్వగా రీటైల్ పోర్షన్ 21%, క్విబ్ 1.97%. దీనికి గ్రే మార్కెట్లో కూడా మంచి ప్రీమియం అయితే ఉంది. కరోనా రెమెడీస్ ఇది లిస్ట్ కాబోతోంది. వేక్ ఫిట్ సొల్యూషన్స్ కూడా లిస్ట్ కాబోతున్న సంగతి తెలుసు ఇవాళ. సో స్టాక్స్ పరంగా ఇవి. అలాగే మెజారిటీ
చూస్తే గోద్రేజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో 2,600 కోట్ల రూపాయల విలువైన హౌసింగ్ ప్రాపర్టీస్ని మొదటి ఏడాదినే సెల్ చేసింది అన్నట్టుగా కూడా గోద్రేజ్ ప్రాపర్టీస్ నుంచి అలాగే అప్డేట్. అండ్ దీనికి తోడు కోకాపేట్లో కొత్త ప్రాజెక్ట్ని అలాగే హైదరాబాద్లో కూడా మరిన్ని ల్యాండ్ పార్సల్స్ని చూస్తున్నట్టు గోద్రేజ్ ప్రాపర్టీస్ వెల్లడించింది. టాటా స్టీల్ మనకి ఇండియాలో మరొక 50% తమ కెపాసిటీని వార్షిక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించింది. సెయిల్ 14% వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ తన ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకున్నట్టు వెల్లడించింది. తేజస్ నెట్వర్క్స్ టాటా గ్రూప్కు చెందిన కంపెనీ వాళ్ళ ఎక్విప్మెంట్ కాంట్రాక్ట్స్ ఫర్ 7 of the 12 భారత్ నెట్ ఫేజ్ 3 ప్యాకేజెస్లో భాగంగా రూరల్ బ్రాడ్బ్యాండ్ ఇనిషియేటివ్లో వివిధ గ్రామ పంచాయతీలకి వాటికి 50,000 ఇండిజినస్లీ డిజైన్డ్ TJ1400 రౌటర్స్ని 57,000 గ్రామ పంచాయతీస్లో ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించింది. సో ఇవన్నీ కూడా మేజారిటీ. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మిజుహో లుక్స్ టు ర్యాప్ అప్ అవెండస్ డీల్ దిస్ వీక్, బోర్డ్ లైక్లీ టు మీట్ టు ఓకే ట్రాన్సాక్షన్ వాల్యూయింగ్. దాదాపు 5,900 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు మిజుహో ఫైనాన్షియల్ గ్రూప్ ఈస్ ఫైనలైజింగ్ టర్మ్స్ టు అక్వైర్ KKR బ్యాక్డ్ అవెండస్ క్యాపిటల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి జపనీస్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు మొన్న ఎస్ బ్యాంక్ తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కైవసం చేసుకోవడానికి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వోడాఫోన్కి ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే వాళ్ళ AGR డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మారటోరియం 4 నుంచి 5 సంవత్సరాల మారటోరియంకి సంబంధించి వాళ్ళకి ప్రకటన రావచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిన తరుణంలో మేబీ గవర్నమెంట్ ఇవాళ ఒక పాజిటివ్ డెసిషన్ వీళ్ళ మీద తీసుకోవచ్చన్న అవకాశాలు అయితే ఉన్నాయి. 6 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ పేమెంట్ లైక్లీ అట్ ఎండ్ ఆఫ్ ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్, అంటే ఏదైతే మారటోరియం 4 నుంచి 5 ఏళ్ల మారటోరియం ఉంటుందో దాని తర్వాత వీళ్ళు 6 ఇన్స్టాల్మెంట్స్లో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 83,000 కోట్ల రూపాయల మేర. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది, 5G నెట్వర్క్ మరింత సామర్థ్యాన్ని పెంచుకునే స్కోప్ ఉంటుంది. ఏవైతే ఇప్పుడు యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ మెజారిటీ 2G పరిమితమై ఉన్నారు. ఇప్పుడు దాన్ని కొద్దిగా 5G నెట్వర్క్ బిల్డ్ చేసి వోడాఫోన్ ఐడియా ఇప్పుడు డియోపోలి ఉన్నదాన్ని కొద్ది గొప్ప కాస్త పోటీ ఇచ్చే అవకాశం వోడాఫోన్ ఐడియాకి అయితే దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలు. ఇంకా ఉదయమ్స్ అన్న కంపెనీని కొనుగోలు చేయడానికి రిలయన్స్ రీటైల్ ప్రయత్నాలు చేస్తుంది. రిలయన్స్ ఇన్ టాక్స్ ఫర్ ఎ బైట్ ఆఫ్ ఉదయమ్స్ అనేది కూడా ఒక అప్డేట్. డీల్ టు పిట్ కన్జ్యూమర్ ఆర్మ్ అగెయిన్స్ట్ టాటా ఐడి ఫ్రెష్ అండ్ MTR. ఏవైతే 3 కంపెనీస్ ఉన్నాయో ఐడి ఫ్రెష్, MTR అండ్ టాటాకి సంబంధించినవి, వీటితో పోటీ పడే విధంగా ఉదయమ్స్ అన్న బ్రాండ్ని అక్వైర్ చేసేందుకు రిలయన్స్ రీటైల్ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు మేజర్గా అగ్రో ఫుడ్స్లో ఉన్నారు, స్నాక్స్, రెడీ టు కుక్ బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ వీటిలో ఉన్న కంపెనీ ఇది ఉదయమ్స్ అనేది. ఇదొక అప్డేట్. అలాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ అప్ ట్రెండ్ హోల్డింగ్ ఏ బ్రేక్ అబౌట్ 26,300 కీ ఫర్ నెక్స్ట్ ర్యాలీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ కొద్దిగా ఈ హర్డిల్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే నిఫ్టీ మరింతగా పైకి వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఏ సస్టైనబుల్ అబౌట్ 26,000 లెవెల్స్ కుడ్ పుల్ నిఫ్టీ టువర్డ్స్ ద న్యూ ఆల్ టైమ్ హై ఆఫ్ 26,350 అండ్ 26,400. బట్ అట్ ది సేమ్ టైం 25,900 దగ్గర గట్టి సపోర్ట్ అయితే ఉంది అన్నట్టుగా కూడా HDFC సెక్యూరిటీస్ చెప్తోంది. 2 స్టాక్స్ని NMDCని అలాగే అశోక్ లేలాండ్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు విత్ కరెంట్ మార్కెట్ ప్రైస్, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని మీరు ఒకసారి పాస్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే ఆనంద్ రాటి కూడా 2 స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది, ఫోర్టీస్ హెల్త్ అండ్ ఎటర్నల్లీ విత్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైజెస్. మరొక బ్రోకింగ్ కంపెనీ ట్రేడ్ బుల్ సెక్యూరిటీస్ కూడా SRF అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు, 2 స్టాక్స్ని విత్ టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్. మీరు ఒకసారి పాస్ చేసుకుని వాళ్ళ రేషనల్ని మీరు చదువుకోవచ్చు. అట్ $18.4 billion FPI ఈక్విటీ సేల్స్ హిట్ న్యూ రికార్డ్. ఇక్కడ సెకండరీ మార్కెట్లోంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ మెల్లగా వెళ్ళిపోవడం అయితే చూస్తున్నాం. అందువల్ల సాధారణంగా డిసెంబర్ నెలలో కొద్దిగా మనకి సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంటుంది. హాలిడే మూడ్లోకి వెళ్ళిపోతారు. 15th తర్వాత నుంచి కొద్దిగా మార్కెట్ ఇక్కడి నుంచి కొద్దిగా లల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పెద్దగా మేజర్ న్యూస్ ఫ్లో లేదు. FPI సెల్లింగ్ ఉంది, రూపీ వీక్ అవుతుంది, కొన్ని ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు నెగిటివ్గా ప్లే చేస్తున్న తరుణంలో న్యూ హైస్ రికార్డ్ టచ్ చేయడానికి మేబీ కొద్దిగా మార్కెట్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కొద్దిగా కన్సాలిడేషన్, మేబీ ప్రైస్ వైజ్ కన్సాలిడేషన్ లేకపోయినా టైం వైజ్ కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి మార్కెట్స్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇక ఆర్మీ టు గెట్ ఇండిజినస్ డ్రోన్స్ క్యాపబుల్ ఆఫ్ కౌంటరింగ్ స్పూఫ్ అండ్ జామింగ్. దాదాపు 5,000 కోట్ల రూపాయల ఇండిజినస్ అంటే ఇండియాలో తయారైన మన భారత టెక్నాలజీతో తయారైన డ్రోన్స్ని తీసుకునేందుకు డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి వీళ్ళకి ఒక అనుమతి లభించింది. మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం
లిమిటెడ్ కంపెనీ అంటే ప్రభుత్వానికి చెందిన కంపెనీ మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి 500 కోట్ల రూపాయల మేర కాంట్రాక్ట్స్ రాగా, ఇక 725 కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ని రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అండ్ ఎస్ఎంపీపీ ప్రైవేట్ లిమిటెడ్ 725 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గెలుచుకుంది. మిగిలినవి ఐడియా ఫోర్జ్ అన్న కంపెనీ అలాగే జేఎస్డబ్ల్యూ అన్న కంపెనీస్ గెలుచుకున్నాయి కాంట్రాక్ట్స్ని. 5,000 కోట్ల రూపాయల సంబంధించిన డ్రోన్స్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్. కాస్ట్ ఎఫిషియన్సీ ఇన్ మైండ్ మ్యూచువల్ ఫండ్ ఫీజ్ అండర్ రివ్యూ. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ని మరింతగా జనాలను పరిచయం చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్లో కాస్ట్లు మరింతగా తగ్గించి మరింత ట్రాన్స్పరెన్సీ పెంచడానికి సెబీ మేబీ మ్యూచువల్ ఫండ్ ఫీజ్ మీద కొద్దిగా రివ్యూ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వాళ్ళ బోర్డు మీట్లో ఒక డిస్కషన్ అయితే ఉంది. మేబీ బుధవారం జరిగే బోర్డు మీట్లో ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే ఏఎంసీ కంపెనీస్ మీద కొద్దిగా ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ మ్యూచువల్ ఫండ్ ఫీజు మీద మాత్రమే వాళ్ళు ప్లే చేస్తారు కాబట్టి ఏఎంసీ రిలేటెడ్ కంపెనీస్కి ఇది ఒక నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మేజర్ రీషఫ్లింగ్ కానీ మేజర్గా రేట్ కట్ కానీ ఆ ప్రైజెస్ కట్ కానీ జరిగితే. ఇక 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇవాళ సాయంత్రం 7 నుంచి ప్రారంభం కాబోతోంది. ఆసక్తితో ఇంకా ఎన్రోల్ చేసుకోలేని వాళ్ళు, చేయని వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావడానికి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావడానికి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అవుతుంది. హెచ్ఏఎల్ మోతిలాల్ ఓస్వాల్ ఇచ్చిన రిపోర్ట్లో కన్సిస్టెంట్గా గత 5 సంవత్సరాల నుంచి ఆల్రౌండ్ బెస్ట్ ఆల్రౌండ్ వెల్త్ క్రియేటర్ ఇచ్చిన ట్యాగ్ని హెచ్ఏఎల్ గెలుచుకుంది. వార్షికంగా 75% తక్కువ లేకుండా లాభాలను సిఏజిఆర్ ఇస్తున్న స్టాక్ హెచ్ఏఎల్గా నిలిచింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బ్యాంక్స్ ఆస్క్ టు ఆఫర్ బేసిక్ సర్వీస్ టు ఆల్ బ్రాంచెస్, కార్ మేకర్స్ గేరింగ్ అప్ టు హిట్ రిఫ్రెష్ బటన్. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. రీబ్యాలెన్స్ బై బుకింగ్ పార్షియల్ ప్రాఫిట్స్ ఇన్ గోల్డ్, సిల్వర్ అండ్ యూఎస్ ఫండ్స్. కొద్దిగా ఇక్కడ అప్డేట్ ప్రకారం లాస్ట్ 1 yearలో సిల్వర్ 102%, 3 yearsలో 40% రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాము. గోల్డ్ ఫండ్స్లో లాస్ట్ 1 yearలో 67%, 3 yearsలో 33%, లాస్ట్ 5 yearsలో 20% దాకా గోల్డ్ అయితే రిటర్న్ ఇచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో సిల్వర్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఏదైనా కరెక్షన్స్లో మళ్ళీ ల్యాప్అప్ చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు, ఈవెన్ ఈటీఎఫ్స్లో కూడా. ఇండెక్స్ బ్యాక్ ఇన్ శాడల్, ర్యాలీ గెయిన్స్ గ్రౌండ్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా మనకి డెసిసివ్ బ్రేక్అవుట్ కనుక పైకి వచ్చినట్టయితే 26,300, 26,500 లెవెల్స్ నుంచి 26,800, 27,000కి నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా ఒక అప్డేట్. అలాగే ఇండిగో మనకి ఎప్పుడు లిస్ట్ అయిన తర్వాత నుంచి సడన్ సెల్ ఆఫ్, ఇంత స్టీపెస్ట్ సెల్ ఆఫ్ ఎప్పుడు చూడలేదు. 10% దాకా పైన సెల్ ఆఫ్ నిఫ్టీలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఉంది. ఏఎంసీ ప్రీమియం రాకెట్స్ మార్కెట్ ఫోమోస్ పీక్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఐసిఐసిఐ ప్రో ఏఎంసీకి కొద్దిగా గ్రే మార్కెట్లో 11% దాకా ప్రీమియం వర్కౌట్ అవుతుందంటే కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. కవచ్ ఎక్స్పాన్షన్ పుట్ 50,000 crore మార్కెట్స్ ఇన్ ప్లే. నోవా, టాటా ఎలక్సీ ఈ 2 కంపెనీస్ కలిసి నెక్స్ట్ జెన్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ కవచ్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అదొక మేజర్ అప్డేట్. టాటా ఎలక్సీకి కూడా కొద్దిగా గొప్ప దీనికి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.